బ్రేకింగ్ న్యూస్. లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి సాధారణ ఖైదీ కిందే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ప్రత్యేక వసతులు కావాలంటూ అడ్వకేట్ కోరిన నిబంధనలు, నియమాల లెటర్ హెడ్ ను జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ తీసుకోలేదు. జైలులో మిథున్ రెడ్డికి న్యూస్ పేపర్, ప్రత్యేక బెడ్ కానీ సిబ్బంది ఇవ్వలేదు. మరోవైపు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు రాజమండ్రికి వస్తున్నారు. మిథున్ రెడ్డితో ములాఖతు కానున్నారు. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, చెప్పండి. ప్రస్తుతం అయితే మిథున్ రెడ్డికి కావాల్సిన కొన్ని ఏర్పాట్లు చేయాలంటూ ఇప్పటికీ దానికి సంబంధించి ఒక లెటర్ కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే దాన్ని జైలు అధికారులు తీసుకోలేనట్టు కూడా తెలుస్తుంది. అయితే దీనిపై ఏ విధంగా ముందుకు వెళ్ళనున్నారు, డీటెయిల్స్ ఏంటి? చూసుకున్నట్లయితే ఏపీలో సంచలనం సృష్టిస్తున్న లిక్కర్ స్కామ్ కేసులో అయితే ఏ కోర్టు నిందితుడిగా అయితే రిమాండ్ ఖైదీగా ప్రస్తుతం మిథున్ రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైలు పడుతున్నారో, అయితే దీనికి సంబంధించి ప్రత్యేకమైన ఫెసిలిటీస్ కావాలంటూ కూడా నిన్న ఎవరైతే మిథున్ రెడ్డికి సంబంధించిన లాయర్ ఇద్దరు కూడా నాగార్జున రెడ్డి, అదేవిధంగా విష్ణువర్ధన్ ఇద్దరు కూడా నిన్న ఏసీబీ కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. అయితే ప్రత్యేక వసతులు కావాలంటూ కూడా నోటీస్ ఇచ్చేందుకు ఏదైతే జైలు సూపరింటెండెంట్ దగ్గరికి వెళ్తే ఆయన తీసుకోవడంలో జాప్యం చేశారు, తీసుకోలేదు. ఒక ఎంపీగా ఉన్న మిథున్ రెడ్డి పట్ల చాలా అమానుషంగా ప్రవర్తిస్తున్నారంటూ కూడా వారు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలోనే ఏసీబీ కోర్టు అయితే ఏసీబీ కోర్టుకు సంబంధించిన కోర్టు ఆదేశాల మేరకు, న్యాయమూర్తి ఆదేశాల మేరకు అయితే ఏవో కూడా ఇప్పటికే కోర్టు సూపరింటెండెంట్ తోటి మాట్లాడింది. అయితే జైలు సూపరింటెండెంట్ తో మాట్లాడడం జరిగింది. వారిని రేపొద్దున ఇక్కడికి రావాలంటూ కూడా ఇప్పటికే తెలిపిన పరిస్థితులు ఉన్నాయి. అయితే ఏసీబీ కోర్టుకి రాజమండ్రి డిప్యూటీ సూపరింటెండెంట్ అయితే ఇప్పటికే బయలుదేరారు విజయవాడ. అయితే ఈ నేపథ్యంలోనే ఉన్న అభ్యంతరాలు ఏంటో తెలపాలంటూ కూడా ఏసీబీ కోర్టు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ రోజు మధ్యాహ్నానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సమేతంగా అయితే ములాఖాతు కానున్నారు. దీనికి సంబంధించి అప్లికేషన్స్ కూడా ఒక 10-10:30 సమయంలో అయితే ఇవ్వనున్నారు. పూర్తిగా చూసుకున్నట్లయితే ఇప్పటికే ఆయన మిథున్ రెడ్డి తరపు లాయర్లు ఏం కోరారంటే, పూర్తిగా చూసుకున్నట్లయితే ఆయనకి బెడ్, ఒక ఐరన్ బెడ్, అదేవిధంగా టీవీ ఉన్న రూమ్ ను, ఒక వెస్టర్న్ కమూట్ ఉన్న రూమ్ ను అలాట్ చేయాలంటూ కూడా ఇప్పటికే తెలిపిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం స్నేహ బ్లాక్ ని అయితే జైలు అధికారులు మిథున్ రెడ్డికి ఏర్పాటు చేశారు. అయితే మిథున్ రెడ్డిని జైల్లో స్నేహ బ్లాక్ లో ఉన్నారు. అయితే అక్కడ ఒక టీవీ ఉన్న రూమ్ కావాలి, అలాగే మ్యాగజైన్ కావాలి. మ్యాగజైన్స్ కానీ, పేపర్స్ కానీ, అంటే పార్లమెంట్ సెక్షన్స్ జరుగుతున్న నేపథ్యంలో ఇవన్నీ కావాలి. అలాగే పార్లమెంట్ లో మాట్లాడుతున్న పాయింట్స్ నోట్ చేసుకునేందుకు పెన్ను, పేపర్ కూడా కావాలంటూ కూడా వారు కోరిన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా మూడు పూట్ల కూడా బయట నుంచి భోజనం ఎలకట్ చేయాలంటూ కూడా కోరిన పరిస్థితి కనిపిస్తున్నాయి. అలాగే మెడిసిన్ కూడా అనుమతించాలంటూ కూడా కోరిన పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. అయితే శివశంకర్, ఆయన అడిగిన ప్రత్యేక వసతులన్నీ ఇప్పుడు కల్పించే అవకాశం ఉందనుకోవచ్చా? అండ్ అలాగే ఈ రోజు అటు పెద్దిరెడ్డి ఫ్యామిలీతో పాటు ఇంకెవరైనా ములాఖాత్ అయ్యే అవకాశం ఉందా? పెద్దిరెడ్డి ఫ్యామిలీతో అయితే ఖచ్చితంగా ఈ రోజు మధ్యాహ్నం ములాఖాత్ అవుతారని కూడా ఇప్పటికే వైసీపీ శ్రేణులు మనకు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి అప్లికేషన్స్ కూడా మరికొద్ది సేపట్లోనే కోర్టు అధికారులకి, జైలు అధికారులకి అయితే సబ్మిట్ చేయనున్నారు. అయితే ఈ నేపథ్యం చూసుకున్నట్లయితే ఏసీబీ కోర్టుకి ఈ లాయర్లు ఇచ్చిన నోటీసులు తీసుకుని అయితే డిప్యూటీ సూపరింటెండెంట్ అయితే బయలుదేరారు. వారికి దాంట్లో ఉన్న అబ్జెక్షన్స్ ఏంటో కోర్టుకి తెలిపేందుకైతే వారు ఈ రోజు అక్కడికి కోర్టుకి అయితే బయలుదేరారు. 10:30 గంటల తర్వాత ఎటువంటి అబ్జెక్షన్స్ జైలు అధికారులు చెప్తారనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ. రైట్ శివశంకర్, థ్యాంక్ యూ.